9వ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజా బహిరంగ సభ నిర్వహిస్తున్న నిర్వాహకులకు, సభాధ్యక్షులు వైఎన్ గారికి, అదేవిధంగా రాయలసీమ నుండి వచ్చిన అనేక ప్రజా సంఘాలకు, నా అక్కలకు, తమ్ముళ్లకు, అన్నలకు, చెల్లెలకు, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియాకంతా కూడా, అదేవిధంగా పోలీస్ శాఖ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఇక్కడ ముందుకు మాట్లాడిన వక్తలు వాళ్ళ యొక్క భావజాలం ప్రత్యేక రాయలసీమ కావాలని కొందరంటే రాయలసీమ హక్కుల గురించి కావాలని చెప్పి కొంతమంది మాట్లాడుతున్న నేపథ్యంలో మనం సూటిగా తెలుసుకోవాల్సిన అంశాలైతే కొన్ని అంశాలు ఉన్నాయి. మనం చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మన బిడ్డలే, మన రాయలసీమ బిడ్డలే. మన నడిగడ్డ మీద వచ్చి మనల్ని అవమానపరిచిన పోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఎందుకు అవమానపరుస్తున్నారు వీళ్ళు, ఎందుకు చేస్తున్నారు, ఈరోజు రాష్ట్రము దివాలా తీసే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కూడా సూక్ష్మంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ రాష్ట్ర విభజన జరిగిన రోజు 10 సంవత్సరాలు రాజధాని హైదరాబాద్లో ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒక కేసులో ఎదుర్కొని ఇక్కడికి అమరావతికి పారిపోయి రావాల్సిన వచ్చిన పరిస్థితిని సమాజంలో అంతా ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఆయన కేసులకు భయపడి అమరావతి నుండి, హైదరాబాద్ నుండి భయపడి అమరావతికి వచ్చాడో ఆ రోజు ఏం జరిగింది? ఆయనకు ఒక అవకాశం కనపడింది. ఇక్కడ ఒక ఆర్థిక సామ్రాజ్యాన్ని, రాజకీయ సామ్రాజ్యాన్ని సృష్టించుకోవడం కోసం అమరావతి అనే దాన్ని తీసుకురావడం జరిగింది. దానికి ఒత్తాసు పలకడానికి ఈనాడు రామోజీరావు గారు కూడా ముందుకు వచ్చారు. రామోజీరావు గారు చనిపోయిన రోజు ఆయన స్పష్టంగా చెప్పాడు, దీనికి బొడ్డు కోసి పేరు పెట్టిన వాడు రామోజీరావు అని చెప్పాడు. అంటే రామోజీరావు గారు అమరావతికి పేరు పెట్టారంటే ఆ ప్రాంతంలో ఒక ఆర్థిక రాజకీయ సామ్రాజ్యం సృష్టించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి ఒత్తాసు పలికారంటే ఆ ఉద్యమాన్ని 360 రోజులు 400 రోజులు పాలనా వికేంద్రీకరణ చేయాలనుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆ ఉద్యమాన్ని నడిపిన పరిస్థితి మనం చూసాం. అంటే ఒక రాజకీయ అండదండతో, ఒక పత్రికా యాజమాన్యం అండదండతో అమరావతి ఉద్యమం జరిగిన నేపథ్యాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈరోజు మనం చాలా గర్వించాలి. ఈరోజు మన వెనకాల రాజకీయ పార్టీ లేదు, ఆర్థిక అండదండలు అంతకంటే లేవు, పత్రికా యాజమాన్యం మన పక్కన లేదు. ఈ రోజు నదుల సంగమం మధ్య ఇంతమంది స్వచ్ఛందంగా వాళ్ళ ఆహారంతో వచ్చారంటే ఇది చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, అన్ని రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాలి. మీ కడప మహానాడు కంటే మా ఉద్యమం ఈ రోజు జరుగుతున్న ప్రజాబహిరంగ సభ ఇంకా గొప్పది అనేది మీరు గుర్తుంచుకోవాలి. మేము మటన్లు పెట్టలేదండి, 5 రకాల మటన్లు పెట్టలేదు, 50 రకాల కూరలు పెట్టలేదు, పంచపచ్చ పరిమాణాలు పెట్టలేదు, షెడ్లు వేయలేదు, పూర్తిగా మీకు చలవ కోసం ఏసీ కూలర్లు పెట్టలేదు. ప్రజలందరినీ రమ్మన్నాం, వాళ్ళ తిప్పలు పడుతూ, వాళ్ళ ఆవేదన పడుకుంటూ ఏదో విధంగా పరిగెత్తుకుంటూ వచ్చారు. 400 కిలోమీటర్లు 500 కిలోమీటర్ల దూరం నుండి తెల్లవారుజామున బయలుదేరి పులగం వండుకొని, సంగటి వండుకొని, రొట్టె పెట్టుకొని, కారం పెట్టుకొని వచ్చారంటే మీరు గుర్తుంచుకోవాలి. ప్రజల్లో ఎలాంటి కదలిక వస్తుందో ఈ రాజకీయ పార్టీలు ఒకసారి గమనించాలని చెప్పి ఒక హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో మనం తెలుసుకోవాల్సింది, ఈ రాజకీయ నాయకులు అధికార మత్తులో ఉన్నారు. ఇది గంజాయి మత్తు కంటే కూడా తీవ్రమైన విష ప్రచార సమాజాన్ని పాడు చేసే మత్తు. ఇది గంజాయి మత్తును నివారిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఒకటి గుర్తుంచుకోవాలి, అధికార మత్తు అంతకంటే ప్రాబ్లమాటిక్ అనే ఒక అంశాన్ని ఆయన మైండ్లోకి దూరేలాగా మన కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. అధికారిక మత్తులో అమరావతిలో వాళ్ళ ధనాన్ని సంపాదించుకోవడం కోసం, రాజ్యాన్ని సంపాదించుకోవడం కోసం రాయలసీమ నిర్వీర్యం అయిపోయిన పర్వాలేదన్న భావనలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మనం చూస్తే శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర పెద్ద బొరబడింది, అలగురులు తెగిపోయింది, అన్నమయ్య కొట్టుకుపోయింది, గోరుకల్లు కుంగిపోయింది, మన తుంగభద్ర డ్యాము గేట్లు తెగిపోయే పరిస్థితులు ఉన్నా వీళ్ళకు చులకన కూడా, చుక్క మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదు. మరి ఆయన చెప్తారు చంద్రబాబు నాయుడు గారు, నాకు ఏ అధికారి చెప్పలేదు అంటే ఈ రాష్ట్రంలో మూగాధికారులు ఉన్నారా, చెవటి పాలకులు ఉన్నారా అని చెప్పి ఈ రోజు సంగమేశ్వరం నుండి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగానే మా దగ్గర ఉన్న చెరువులు అలుగులు తెగిపోయాయి, కట్టలు తెగిపోయాయి, ఆ విధంగానే తూములు తెగిపోయాయి. మరి దీనికి రిపేర్ చేయడానికి కోసం మీరు వచ్చి సంవత్సరం కాలం అయింది. ఈ రోజు నిన్న కలెక్టర్లతో పర్యవేక్షణ చేసి అధికారులతో నివేదనలు, ప్రతిపాదనలు పంపించమంటే వర్షాలు వచ్చిన తర్వాత చేస్తారా, మమ్మల్ని మభ్యపరిచే కార్యక్రమాలు చేస్తారని సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. తెలుగుగంగ నుండి నీళ్లు పారవు, బ్రహ్మసాగర్ నీళ్లు పారవు, గాలేరు నగిరి నుండి నిన్న గొప్పగా చెప్పారు, 1000 కోట్ల రూపాయలు కడప జిల్లాకి ఇచ్చి గాలేరు నగిరి సస్యశ్యామలం చేస్తూ మొదటి ఫేజు 2 ఫేజు తీసుకుపోతున్నారు. అంటే సిగ్గన్నా ఉండాలి అబద్ధం చెప్పడానికి. వాడి చెప్పడానికి, లేకపోతే వినే సమాజానికైనా సిగ్గుండాలి.
మరి సమాజానికి నిన్నటికి నిన్న అనంతపూర్కి వచ్చి హంద్రీనివా గురించి జూన్ 10వ తారీఖు నుండి మీకు నీళ్లు వదులుతాను. మొదటి ఫేజు చాలా చక్కగా రాశారు, మీరు చదవాలి వార్తాపత్రికలు. మొదటి ఫేజు పూర్తి అయితే 1,92,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే సిగ్గుందా అని ప్రశ్నిస్తున్నా. ఈరోజు 2012లో జాతికి అంకితం చేసిన మొదటి ఫేజులో ఆయన అధికారంలోకి వచ్చి 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నవాడు ఈ రోజు 2012లో జాతికి అంకితం చేసిన ప్రాజెక్టుకు అది పూర్తి అయితే 1,92,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామంటే 13 సంవత్సరాల నుండి ఏం చేశారు ఈ పాలకులు అని చెప్పి సూటిగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. ఈరోజు సిద్ధేశ్వరం దగ్గర ఇక్కడ కట్టుకుంటే 60 టీమ్స్ నిలబడతాయి. పార్టీషన్ చేసినట్టుగా మనకు నీళ్ళు వస్తాయి, వాళ్ళకి నీళ్ళు వస్తాయి. నిన్న కొట్లాడుకుంటున్నారు తెలంగాణ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. మాకు తాగడానికి నీళ్లు కావాలి, మాకు 4 టీమ్స్ ఇచ్చారు, 6 టీమ్స్ కావాలి ఆంధ్ర గారి కొట్లాడుతుంటే, ఆ ఆంధ్రలో రాయలసీమ లేదన్నా ఆ నీళ్ళన్నీ నాగార్ సాగర్ దగ్గర నుండి తీసుకుపోయి గుంటూరుకో విజయవాడకు తీసుకోవాలని చెప్పి కొట్లాడుతున్న నేపథ్యంలో ఈ రోజు నీళ్లు రాగానే సుంకేశ్వరం నుండి వచ్చిన నీళ్లను ఎలక్ట్రిసిటీ కానీ ఉత్పత్తి కానీ తీసుకుపోతున్నారు. ఇక్కడ మరి ఎప్పుడు హెడ్అప్ అవ్వాలి, ఎప్పుడు పోతున్నట్టుపాటికి అందాలి, ఈ హక్కులు ఏంటి అనే దాని గురించి కూడా పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు మోసపూరితమైన మాట ఏం మాట్లాడాడు, ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తామని చెప్పిపోయాడు నిన్న. అదేవిధంగా రాయలసీమ మిషన్ను ఇంప్లిమెంట్ చేస్తానన్నాడు. నా దగ్గర బ్లూ ప్రింట్ ఉందని అన్నాడు. ఆ బ్లూ ప్రింట్ ఏందో చూపించండి అయ్యా, మేము వస్తాము, చూపించడానికి నీకేమి ఇబ్బంది అని అడుగుతున్నాం. ఏమైనా ఇబ్బంది ఉందా అన్న? చూపించమని అడగాలి కదా. మేము వస్తాం, మేము అందరం వస్తాం, ఆ బ్లూ ప్రింట్ ఏదో తీసి చూపించయ్యా. నీ బ్లూ ప్రింట్లో మా సిద్ధేశ్వరం కట్టేది ఉందా లేదా, మా గుండెలో కట్టేది ఉందా లేదా, మా ఎత్తుభద్ర పథకం కట్టేది ఉందా లేదా, మా తుంగభద్ర ఎగువ కాలువ ఎప్పుడో ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో నిర్మించిన కాలువలో 2,85,000 ఎకరాలకు నీళ్లు రావాల్సి ఉంటే కేవలం 85,000 ఎకరాలకే వస్తున్నాయి. మిగిలిన 2 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉందా లేదా అని సూటిగా ప్రశ్నిస్తూనే నిన్న ఇంటింటికి ప్రచారం చేస్తూ ఇక్కడ స్టిక్కర్లు వేసి అంత జనం అంతా అడ్డం ఉన్నారు. 90 లక్షల ఎకరాల నీటిని ఇక్కడి నుండే తీసుకొని పోయారన్న. 90 లక్షల ఎకరాలకు సరిపోయే నీటిని సముద్రంలోకి పారబోసాం. ఇక్కడ నుండి తీసుకుపోయి సముద్రంలోకి పారబోస్తే మా పరిస్థితి ఏంటంటే కేసీ కెనాల్లో 70,000 ఎకరాలు చివరిగా ఒక్క తడి పెట్టుకుంటే పంట పండుతుందని అనుకుంటే ఎండిపోయే పరిస్థితి తీసుకొచ్చారు పాలకులు. 90 లక్షల ఎకరాలకు సరిపోయే నీళ్ళని సముద్రంలోకి పారబోసి 70,000 ఎకరాలకు చివరి ఆయకట్టు కోసం నీళ్లు లేకపోతే పరిస్థితి ఎలాంటిదంటే కరోనా టైంలో మీరు అనుభవించుంటారు. మన పిల్లవాడికో, మన ఆత్మ బంధువుకో, మన ఇంట్లో ఉన్న నాన్నకో అమ్మకో ఆక్సిజన్ అందకపోతే హాస్పిటల్ చుట్టూ తిరిగి ఆక్సిజన్ కోసం వెలబడిపోయినట్టుగా మనం ఆ నీళ్ల కోసం తిరిగాం. ఆఫీసుల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ, ఎంపీల చుట్టూ. మరి ఇదే శ్రీశైలంలో నీళ్లు నిలబెట్టుకుంటే, మన హక్కుల ప్రకారం నిలబెట్టుకుని ఉంటే ఈ సంగమేశ్వరం గుడి ఈ రోజు కూడా నీళ్ళలో మునిగి ఉండాలి. మన హక్కుల ప్రకారం ఇక్కడ నుండి కేవలం 264 టీమ్స్ నీటిని మాత్రమే నాగార్ సాగర్కి ఇచ్చి మిగిలిన నీళ్ళన్నీ కూడా ఇక్కడ నిలబెట్టాల్సిన అవసరం ఉంది. 854 అడుగుల కనీస నీటి మట్టం మీద క్యారీ ఓవర్ పెడితే ఈ రోజు వరకు కూడా సంగమేశ్వరం గుడి మునిగి ఉండాల్సి ఉంటే నీళ్ళకి ముందుకు పోతుంటే ఈయనేం మాట్లాడలేదు. మరి ఈ విషయాలు బ్లూ ప్రింట్లో ఉన్నాయా లేవని స్పష్టంగా అడగాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలోనే ఈరోజు పాలకులు చంద్రబాబు నాయుడు గారిని తగులు చెప్పాడు. గత ప్రభుత్వం గంజాయి రాష్ట్రంగా చేసింది, ఈ గంజాయి మత్తులు వదలగొడతా అన్నారు. షేబాజ్ సార్ మిమ్మల్ని ప్రశంసిస్తున్నాం. అదేవిధంగా మీ అధికారం మత్తులు వదలగొట్టుకోండి. మీ అధికారం మీ రాజ్య కోసం అమరావతిని కేంద్రంగా పెట్టుకొని మా కార్యాలయాన్ని తరలిస్తూ అన్ని ఉద్యోగాలు అక్కడే పెట్టుకొని నవ కేంద్రాలు అక్కడే పెట్టుకొని మాకు ఉద్యోగాలు లేకుండా మా పిల్లలకు భవిష్యత్తు కూడా లేకుండా చేస్తున్న వైనాన్ని ఒక్కసారి మార్చుకోండి అని చెప్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో మీరంతా ఈ ప్రాంతంలో 60,000 ఎకరాలు త్యాగం చేసిన వాళ్ళకు ఈరోజు తాగడానికి నీళ్ళు అందవు. పంటలకు 854 అడుగులకు ఒక 2-3 చిన్న లిఫ్ట్లు పెడితే ఆ లిఫ్ట్లకు అడ్డాంతరంగా నీళ్లు లేకుండా కింది తీసుకుపోయి పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంటే ఈ ప్రాంతంలో చేసిన వాళ్ళు త్యాగం కాదా? ఈ ప్రాంతంలో వాళ్ళ ఊరిని వదిలిపెట్టారు, వాళ్ళ ఉనికిని వదిలిపెట్టుకున్నారు, వాళ్ళ సంస్కృతిని వదిలిపెట్టుకున్నారు, వాళ్ళ ఆశలను, ఆకాంక్షలను, వాళ్ళ భవిష్యత్తునంతా వదిలిపెట్టుకొని ఎక్కడికో పోయిన వాళ్ళకు నీళ్ళు ఇవ్వని పరిస్థితి ఉంటే మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మా ప్రాంతం వాళ్ళకు కొత్తపల్లి మండలంలో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలి. వరదరాజ స్వామి ప్రాజెక్టుకు ఇక్కడ నుండి శ్రీ సంగమేశ్వరం లిఫ్ట్ ద్వారా ఆ చెరువుకు లిఫ్ట్ చేసి ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్పుకుంటూనే ఈరోజు ఈ రాజకీయ నాయకులంతా అజ్ఞాన మత్తులో ఉండడానికి ప్రధానమైన కారణం మన సమాజం, వాళ్ళ అధికారం మత్తులో ఉండడానికి ప్రధానమైన కారణం మన సమాజం అజ్ఞానపు మత్తులో ఉంది. ఈరోజు చాలా బాధాకరం, అజ్ఞానపు మత్తులో ఉంది.
2 నెలలు మేము ఇంటింటికి వీధి వీధికి తిరిగాం, పిల్లలంతా ప్రశ్నించాం, అయ్యా మీకు ఏ నది నుండి నీళ్లు తాగడానికి నీళ్లు వస్తాయంటే ఒక నది పేరు చెప్పలేని పిల్లలు ఉన్నారు ఈరోజు హై స్కూల్లో, కాలేజీల్లో, ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు. అంటే సమాజం ఇంత అజ్ఞానంగా ఉంటే మోసం చేయడానికి రాజకీయ నాయకులు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు, ఆ మోసం చేస్తూనే ఉంటారు. ఆ మోసానికి తోడు వాళ్ళ బ్రెయిన్లోకంతా కూడా అధికార వాంఛ ఎక్కింది కాబట్టి అధికార వాంఛ కావాలనుకుంటే ఆయన ఏదో 3 ఎలక్షన్ల కోసం కావాల్సిన డబ్బులు సంపాదించాడు, నేను సంపాదించాలి అన్న భావనలో డబ్బులు సంపాదించే కార్యక్రమం పెట్టుకుని ప్రజలంతా నిర్వీర్యం చేస్తున్న సమాజంలో ఈరోజు మా రామకుమార్ అన్న చెప్పినట్టుగానే ఈ 2 నెలలు మేమైతే నంద్యాల జిల్లాలో ఏ విధంగా ఇంటింటికి ప్రచారం చేశామో అలాంటి కార్యక్రమాలని మనకి ఇక్కడికి వచ్చిన ప్రజా సంఘాలన్నీ టేకప్ చేస్తే 6 నెలల కాలంలో ప్రభుత్వాలన్నీ కిందికి దిగి వస్తాయి. ప్రతి ఎమ్మెల్యేను గెరావ్ చేసే పరిస్థితులు కూడా వచ్చే పరిస్థితి ఉంది. ఇదే సందర్భంలోనే కృష్ణానది యాజమాన్య బోర్డు చాలా కీలకం, కర్నూలులో పెట్టాలని చెప్తున్న సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు మనకు అనుమతి ఇచ్చే ఏకగ్రీవంగా ఇక్కడ పెట్టాలంటే అక్కడ విజయవాడ తీసుకుపోతున్న నేపథ్యంలో కొంతమంది ఎమ్మెల్యేలను అడిగాం, అయ్యా కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూలులో పెట్టాలి కదా చెప్పండి అయ్యా అంటే కొంతమంది మా జిల్లా వాళ్ళకి అంత ధైర్యం లేదన్నా పక్క జిల్లా ఎమ్మెల్యేలు పోయి అడగండి అని చెప్పిన ఎమ్మెల్యేలు కొంతమంది, కొంతమంది అన్న మిమ్మల్ని ప్రజలంతా కట్టు బానిసలు అనుకుంటున్నారు, బాండెడ్ లేబర్ అనుకుంటున్నారు అంటే అన్న అనుకోవడం ఏంటన్నా మేము కట్టు బానిసలే బాండెడ్ లేబరే అంటే సిగ్గుపడాల్సిన అవసరం ఉందా లేదా అన్న? ఈరోజు మేము కట్టు బానిసలే బాండెడ్ లేబరే, మేము గొంతిప్పి మాట్లాడలేము అని చెప్పిన నేపథ్యంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న సందర్భంలో నిన్న మహానాడుకు ముందు మా నంద్యాల రైతు సంఘం వాళ్ళ మీటింగ్ పెడితే ఒకటే అప్పీల్ చేశాం, అయ్యా మహానాడులో మీరు ఏం చేస్తారో ఏమో తెలియదు కానీ మీ భజన కాస్త తగ్గించుకొని రాయలసీమ అవసరాల గురించి కొంచెం నోరు విప్పి మాట్లాడండి అని అడిగాం. అయితే మా కోరిక ఒకటి నెరవేర్చారు, వాళ్ళంతా భజన తగ్గించారు కానీ రాయలసీమ హక్కుల గురించి అయితే మాట్లాడలేదు. సరే ఏదో ఒక పని చేశారు, రెండో పని చేయడానికి సిద్ధం కావాలంటే మనమందరం కూడా ఐకమత్యంగా ఇంకా ఒత్తిడి పెంచే కార్యక్రమాలు చేయాలి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కడప కేంద్రంగా జరిగిన చెప్తున్నాను, కడప కేంద్రంగా జరిగిన మహానాడు కంటే కూడా బ్రహ్మాండమైన ప్రజా బహిరంగ సభలు చేసుకున్నాం. పాలకులు ఇప్పటికైనా గుర్తుంచుకొని రాయలసీమ వైపు ఆలోచించకుండా మీ బ్లూ ప్రింట్ ఏదో తెరిచి పెట్టకుండా ఓపెన్గా పెట్టుకోకుండా మీ సంకర పెట్టుకొని 10 ఎకరాలు నీళ్ళు ఇస్తామనే మోసపూరించే మాటలకు నమ్మే పరిస్థితులు లేము. మా ప్రజా సంఘాలంతా కూడా మా అక్కలందరూ వచ్చారు, ఈరోజు మా అక్కలు ఇంటింటికి తీసుకోవడానికి వచ్చారు. ఈ సమాచారం ఇంటింటికి చేరుతూ ఉంది. ఇప్పటికైనా తస్మాత్ జాగ్రత్తని హెచ్చరిక జారీ చేసుకుంటూ ముఖ్యమంత్రి గారికి చివరిగా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ మామగారు ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేసిన పార్టీ ఎప్పుడు ఇవ్వని సీట్లు రాయలసీమలో మీకు ఇచ్చాం. మీరు కూడా అంతకుముందు చెప్పారు, రాయలసీమ నాకు ఎప్పుడు లేనంత సీట్లు ఇచ్చాం, రాయలసీమకు ఎప్పుడు లేనంత చేస్తానని చెబుతూ ఈరోజు ఎప్పుడూ లేనంత ద్రోహం చేయడానికి నువ్వు గోదావరి బరక జలాలను తీసుకొస్తున్నావు. మా దగ్గర 90 లక్షల ఎకరాలకు సంబంధించిన నీళ్లు ఉన్నాయి, ప్రతి సంవత్సరం నీళ్లు పోతున్నాయి. మా నీళ్లు మాకు ఇవ్వండి, శ్రీశైలాన్ని మాకు ఇవ్వండి, మీ గోదావరి బనకచర్ల అవసరం లేదు. మీ గోదావరి బనకచర్లను కింద నాగర్ సార్కి తీసుకొని శ్రీశైలం అంతా మాకు అప్పచెప్పే కార్యక్రమం చేయండి అని చెప్పుకుంటూ మీరు చెప్పే మోసపూరితమైన మాటలు, పట్టుసీమ ద్వారా నీళ్ళని రాయలసీమకే అన్నారు. రాయలసీమకి ఇవ్వకపోగా మా నీళ్లను, మా హక్కుల నీళ్ళను కూడా తరలించుకుపోయిన విషయం ఈరోజు ఇంటింటికి చేరుతోంది. మీరు చెప్పే అబద్ధాలు నమ్మే పరిస్థితుల్లో మేము లేము. గుర్తుంచుకొని ఎప్పటికైనా సరే గోదావరి బనకచర్లను మూసిపెట్టి శ్రీశైలాన్ని మాకు ఇచ్చే పనిని మీరు చేపట్టాలని చెప్పి కోరుకుంటూ, దీనికి ఈ సమాజ అజ్ఞానాన్ని నివారించడం చాలా ముఖ్యం. అధికార మత్తును తొలగించడానికి సమాజ అజ్ఞానాన్ని తొలగించడం చాలా అవసరం. కాబట్టి మీ అందరికీ శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నానమ్మా. మీరు ప్రజల సమాజ అజ్ఞాన మత్తు తొలగించడానికి మీరంతా ఇంటింటి ప్రచారాన్ని ఈ రోజు నుండి కూడా కార్యక్రమం అయిపోలేదు. మన విజయాలు సాధించేంత వరకు అజ్ఞానం మత్తు తొలగించడానికి సమాచారాన్ని చేర్పించే కార్యక్రమం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ వినిపిస్తున్నాం. జై రాయలసీమ.